2014 కేసీఆర్ కూడా రైతులకు మంచిగా 24 గంటల కరెంట్ ఇచ్చిండ. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేడు ఇంతవరకు. వద్దంటే నీళ్ళు వస్తుంది. కరెంట్ ఎప్పుడు 20% మంచిగా ఉంటుంది. అట్లా ఏం టెన్షన్ లేదు కరెంట్ గురించి. కేసీఆర్ అప్పుడు గవర్నమెంట్ వచ్చింది, కరెంటు గురించి లొల్లి లేదు, వాటర్ గురించి లొల్లి లేదు. ఇప్పుడు పంటలు పండుతున్నాయి, కరెంట్ ఉంటుంది. కరెంట్ ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు మంచిగా ఉన్నది. ఎప్పుడు చూడాలి ఇదే ఫస్ట్ కరెంట్ గురించి అయితే మంచి అండర్ గ్రౌండ్ పెరిగింది, మంచిగా ఉంది. నేను చూపిస్తా ఇప్పుడు సార్, నేను చెప్తానా ప్రతి చూపిస్తా. నేను ఇప్పుడు కోళ్ళఫారం కట్టుకొని సంవత్సరం అవుతుంది. జూన్ మే నెలల ప్రతిసారి వర్షం పడ్డ కరెంట్ పోతుంది. వర్షం పోదాళ్ళ మంగళ మండకడ డీబీ బంద్ చేస్తాను. ఇక కదా ఊళ్ళకి ఇత్తాలు, ఈ లైన్ బంద్ చేస్తాను. ఊళ్ళకి ఇత్తాలు, ఈ లైన్ బంద్ చేస్తాను. నువ్వు ఆ లైన్ ఎందుకు బంద్ అవుతుంది? ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది? ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది? ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది నాకు చెప్పాలి. అది నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ఆ డిఫాల్ట్? ఒక నెల చూస్తావు, 10 రోజులు చూస్తావు, 20 రోజులు చూస్తావు. నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు లేదే కదా, వాన వచ్చినప్పుడు లేదే కదా. నిన్న కట్టా సార్, నిన్న కట్టిన ఫోన్ పే తోటి కట్టాలంటే 5,181 రూపాయలు కట్టి నిన్న జూన్ నెల బిల్ అంతా. ఫ్యాన్లు తిరుగుతాను, అవి తిరుగుతాను, ఇవి తిరుగుతాను. నేను ఏమైనా డ్యూ ఉన్నానా? ఏమైనా కడతలేనా? వచ్చినప్పుడు అలా కోడి పిల్లలు ఇస్తలేమా వాళ్ళకు? సార్ మా ఫార్మాలిటీ ప్రకారం మా కోడి వస్తా అంటే ఇస్తలేమా? ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసావులను? దేని గురించి? నైట్ 6 దిగినప్పుడు మేము ఎంత ఆగమైతాను, 100 6 చచ్చిపోయినాయి. నువ్వు ఏది చెప్పినా అవసరం లేదు. నీ డి గారికి వీడియో పెట్టకపోతే నువ్వు చెప్పులు మెడకాయ నాకు. మండి రావన్నా, లేచి రావన్నా, ఇజ్జయన్నా, అజ్జయన్న గివా మీరు మాట్లాడే మాట. ప్రతిసారి ఇదే కదా.